ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? సండే కదా, చర్చికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా? మీ జీవితంలో ఏది కోల్పోయినా సండే దేవుని సన్నిధిని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని కోట్ల ఆశీర్వాదాలు ఆ రోజు మీరు వెళ్ళకపోతే మిస్ అవుతారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మరి ఆయనకి ఏం చెప్పాలి? వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా, ఈ ఆనందం అంతా నువ్వు ఇచ్చింది, ఈ సౌఖ్యం అంతా నువ్వు ఇచ్చింది, ఈ జాబ్ నువ్వు ఇచ్చింది, ఒక కుటుంబాన్ని నీవు ఇచ్చింది. అందుకే దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 150 కీర్తన 4వ వచనం, తంబురతోనూ నాట్యంతోనూ ఆయన్ను స్తుతించుడి. దేవునికి స్తుతి కలుగును గాక. తంబురతోనూ నాట్యంతో ఎలాగా అని మనం అనుకోవచ్చు. చూడండి, దావీదు తన ఇంటికి మందసం వచ్చిందని నాట్యం ఆడుతూ ప్రభువును స్తుతించాడని బైబిల్లో రాయబడి. అంటే మన హృదయ అంతరంగంలో అంత ఆనందం కలిగి మనం ఆరాధించాలనేదే భావం. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఏదో డల్లుగా, ఏదో కోల్పోయినట్టుగా, ప్రభు ఏమి ఇవ్వనట్టుగా, ప్రభు స్వస్థత ఇవ్వనట్టుగా, జాబ్ ఇవ్వనట్టుగా, క్షేమాభివృద్ధి ఇవ్వనట్టుగా, అంటే అంత డల్లుగా ఆరాధిస్తూ ఉంటారు, అంత బాధగా స్తుతిస్తూ ఉంటారు. దీని భావం ఏంటంటే మహదానందంతో ప్రభు చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటూ, ఇంకా ఇవ్వబోతున్న వాటన్నిటి కోసం స్తుతిస్తూ నువ్వు అంత ఆనందంగా ఆరాధించాలన్నదే ఈ భావం. ఎలా ఆరాధిస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చి. మరి కొంతమంది అయితే ఇంకా ఏదో దిగులు పెట్టుకొని అలా ఉండకండి. ప్రభునందు ఆనందగానములతో, సంతోషంతో, స్తోత్ర గీతములు పాడుతూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ ఆనందాన్ని చూసిన దేవాదేవుడు నువ్వు వద్దన్నా కూడా నిన్ను దీవిస్తాడు. నిన్ను వద్దన్నా నిన్ను బాగు చేస్తాడు. ఎంత పాడైపోయినా ఆయన సన్నిధికి వచ్చి మరి మహదానందం కలిగి స్తోత్రం చెప్పినప్పుడు ఆగిపోయిన నీ కార్యములన్నీ మరలా ప్రారంభిస్తాడు. ఆగకుండా ఎప్పటి నుంచో బ్లాక్ అయిపోయినా ఆ కార్యాలన్నీ ఓపెన్ చేస్తాడు. అంత బ్లెస్సింగ్ అండి సండే నువ్వు సన్నిధికి రావడం. ఎందుకో తెలుసా? నీ జీవితంలో మరి ఏ బ్లెస్సింగ్ నువ్వు కోల్పోయావు, ఏ దాంట్లో నువ్వు మరి ఆగిపోయావు, ఎక్కడ మరి వెళ్లకుండా ప్రయత్నాలన్నీ బ్లాక్ అయిపోయాయి, అవన్నీ ఓపెన్ కావాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మోకరించాలి. 2 చేతులు పైకెత్తి నీ నోటితో స్తుతిస్తూ ఆగిపోయిన కార్యములన్నీ మరలా ప్రారంభిస్తున్నందుకు స్తోత్రం. అన్ని విషయాల్లో స్తుతి చెల్లించినప్పుడు నీ జీవితంలో కోల్పోయినవన్నీ మరలా నీ దగ్గరకు రప్పించేలా చేసే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఆ దేవుడు ఏమి ఇవ్వలేదని ఆగిపోయావా? ఆగిపోయినవన్నీ అట్లే ఉంటాయి. కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ జీవితంలో ఆగిపోయినవన్నీ మరలా నీ దగ్గరికి రావడం ప్రారంభిస్తాయి. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్ళకు, సండే ఎక్కడికి వెళ్ళకు. ఆయన నీకు ఇచ్చిన సమయంలో దేవుని సన్నిధికి వచ్చి స్తుతించు. కుటుంబం అంతా వచ్చి ఆరాధించండి. బహు ఘనమైన కార్యములు ప్రభు నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. అట్టి కృప, అట్టి ఆనందం ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఇందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, ప్రతి సండే వీలైతే ప్రతిరోజు నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డలకు నువ్వు గొప్ప మేలు చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశీర్వదించే చేసే దేవుడు, బహు ఘనత కలుగజేసే దేవుడు అని ప్రతి ఒక్కరు విశ్వసించి కుటుంబం అంతా కలిసి నీ సన్నిధికి వచ్చే భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి మహదానందాన్ని ప్రతి కుటుంబానికి ఆయన ప్రత్యేకించి అనుగ్రహించును గాక. ఆమేన్.